'టెంపర్' సినిమాకి ఒక నావెల్టీ తీసుకొచ్చిందయితే క్లైమాక్స్ పార్ట్. ఎందుకంటే అప్పటిదాకా ఒక తప్పు చేసిన వాళ్ళని హీరో పట్టుకొని వాళ్ళని శిక్షించేయడం, చంపేయడం, లేదంటే నరికేయడం, వాళ్ళ స్వతహాగా తాలూకా ఈయనే ఒక ఈ డిసిషన్ కైండ్ ఆఫ్ తీసుకొని. ఒక రిజల్యూషన్ చూసాం గానీ, ఒక హీరో ఒప్పించలేని సిట్యుయేషన్‌లో అంటే వాళ్ళెక్కడ చట్టానికి దొరకకుండా వెళ్ళిపోతారేమో, న్యాయబద్ధంగా తనేం చేయలేనేమో అన్న భయంతో త వాళ్ళలో నేను ఒకడిని అంటాడు కదా! నలుగురు కాదు నలుగురు సార్ మొత్తం ఐదుగురు అనంగానే థియేటర్ అంతా ఐదో వాడిని నేనే. హ్మ్. అసలది ఆ క్లైమాక్స్ బ్రేక్ చేయడానికి కూడా 'వక్కంత వంశీ' టీమ్‌కి చాలా రోజులు పట్టింది. ఫస్ట్ క్లైమాక్స్ అది కాదంట. అవును. వాళ్ళు హ్మ్. ఇనీషియల్‌గా 'పూరి జగన్నాథ్' ఫార్మాట్‌లో అంటే జైల్‌లో అందరిని చంపేసి హీరో ఇలా ఎళ్ళిపోవడం. వచ్చేసి రాండమ్‌గా దొరికిపోవడం. ఇంకోటి ఏదో ఒక రాండమ్ వెరీ కమర్షియల్ క్లైమాక్స్ అనుకున్నారు. బట్ ఎన్టీఆర్ వాస్ నాట్ హ్యాపీ విత్ దట్. హ్మ్. లేదు అసలు ఇప్పటిదాకా చాలా బాగా వచ్చింది కదా! క్లోజర్ అనేది కరెక్ట్‌గా లేదని చెప్పేసి ఎన్టీఆర్ పట్టుబట్టడంతో వీళ్ళు మళ్ళీ లేదు ఒక సిట్టింగ్స్ అది ఏసి కూర్చొని రకరకాలుగా అనుకోని అది ఇది అని చెప్పేసి బట్ ఎప్పుడైతే 'వక్కంతం వంశీకి' ఆ క్రాక్ చేసాడో, లేదు ఐదో వాడిని నేనే అనేది వెంటనే ఇమ్మీడియేట్‌గా సరే ఇది మనం అనుకుంటున్న పాయింట్ అని చెప్పేసి ఎన్టీఆర్‌కి భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడో చెప్పారంట. హ్మ్. ఇలాగ బస్ మా మా వాళ్ళు గోవా నుంచి వచ్చి సరే అని చెప్పేసి కూర్చున్న తర్వాత ఇలా ఇలా అని చెప్తే ఎన్టీఆర్ వెంటనే ఇప్పుడు నాకు సాటిస్ఫాక్టరీగా ఉందని చెప్పేసి అంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు షూట్‌కెళ్ళారు. ఆ క్లైమాక్స్ అది లేకపోయుంటే అంత డెప్త్ కూడా ఉండేది ఆబ్వియస్‌గా. అది చాలా డెప్త్ అంటే ఎక్కడ తప్పించుకోబోతున్నారో అని నేను కూడా భాగమై ఎందుకంటే నేనే ప్రూఫ్. ఇప్పుడు కొత్త ప్రూఫ్ నేను తీసుకురావాల్సిన అవసరం లేదనేసి. అండ్ అక్కడ హ్మ్, ఎక్కడ జడ్జ్ క్యారెక్టర్ చేసిన కోట శ్రీనివాసరావు గారు ఎక్కడ ఇతను చెప్పింది నిజమో కాదో అని ఆలోచించకుండా ఉండడం కోసం అసలు ఆ రోజు మేము తీసుకెళ్లాల్సింది ఆ అమ్మాయిని కాదు సార్ మీ మనవరాల్ని అనేసి ఆయన పర్సనల్‌గా కూడా ఆయనకు తాకేయాలనడం వల్ల ఇమ్మీడియేట్‌గా వీళ్ళకి ఉరి శిక్ష చేద్దాం అనేసి అవును. ఎమ్మటనే జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తాడు. అది పర్సనల్ డెప్త్ బాగా యాడ్ చేసిందది. ట్రూ. అక్కడ అది యాడ్ అవ్వకపోతే ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వకపోతే గనక హ్మ్. సినిమా మనం ఈరోజు కూర్చొని మాట్లాడుకున్నాం అదంతా మాట్లాడుకున్నాం కాదు. గదా! అదే మెయిన్ పాయింట్ అసలు సినిమాకి. ట్రూ. ఎందుకంటే సేమ్ 'పటాస్' కూడా అదే టైంలో వచ్చింది. సేమ్ హ్మ్. కైండ్ ఆఫ్ ఇది. బట్ 'పటాస్' అనేది ఒక కమర్షియల్‌గా క ఎంజాయ్ చేసాం గానీ, ఈ స్థాయి ఆ! ఇంపాక్ట్‌ఫుల్ ఫిల్మ్ ఇంపాక్ట్ అయితే కాదు. ఉండదన్న. ఇప్పుడు ఇది ఇంపాక్ట్ ఉంది గాబట్టే ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. 11 ఇయర్స్ తర్వాత గూడా. 11 ఇయర్స్ ఏంటి ఇంకో 20 ఇయర్స్ తర్వాత కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఎన్టీఆర్‌కి అప్పటిదాకా ఉన్న ఒక సక్సెస్ స్ట్రీక్ వేరు. లిటరల్లీ 'టెంపర్' తర్వాత నుంచి మొన్నొచ్చిన 'వార్ 2' దాకా ఫ్లాప్ లేదు. 'వార్ 2' మళ్ళీ అదే ఫ్లాప్ ఎన్టీఆర్‌ది. దాంట్లో డైలాగ్ ఉంటది గదా! ఇది దండయాత్ర, దయాగర్ దండయాత్ర అన్నట్టు దాని తర్వాతకి ఇది దండయాత్ర, ఇది ఎన్టీఆర్ దండయాత్ర బాక్స్ ఆఫీస్ మీద అని ఉంటది. అన్నీ దాని తర్వాతకొచ్చిన 'నాన్నకు ప్రేమతో' గాని, 'జనతా గ్యారేజ్' గాని, మొన్నొచ్చిన 'దేవర' గాని అన్ని ఫిల్మ్స్ హిట్ అయితూనే వచ్చినాయి. అన్నీ హిట్టే. కమర్షియల్‌గా నెక్స్ట్ గూడా ఫిల్మ్ బానే హిట్ అయింది. 35 క్రోర్స్ పెడితే 75 వరకు వచ్చేసినాయి. చాలా పెద్ద హిట్. నేను డబుల్ ద ప్రాఫిట్స్ గదా! అందుకే గదా! బండ్ల గణేష్ అంటాడు. నేను సినిమాలు ఆపేసింది ఒక బ్లాక్ బస్టర్ సినిమాతోనే ఆపేసాను తప్పితే నేను ఫ్లాప్ సినిమా తీసి ఆపేయలేదు. మళ్ళీ తీస్తే బ్లాక్ బస్టర్ సినిమాతోనే వస్తాను. ప్రస్తుతానికి చాలా సీరియస్‌గా పాదయాత్ర చేస్తున్నాడు ఆయన తిరుపతి దాకా. సో, వన్స్ హి ఈస్ బ్యాక్ హి విల్ బి ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. 11 ఇయర్స్ ఒక ఫిల్మ్ గూడా చేయలేదా? లేదు చేయలే. ప్రొడ్యూసర్‌గా చేయలేదు. హ్మ్. అండ్ ఈ సినిమా